మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అక్క. నమస్తే జయ. మనం హెల్దీగా ఉండాలి అంటే ఫుడ్ కంట్రోల్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. చిన్న చిన్న సమస్యలు వస్తే రెండు మానేస్తూ ఉంటారు. ఇది ఇది పెంచుతారు, దాన్ని మానేస్తారు కదా. మేము లావైపోయాం అంటారు. మళ్ళీ చేస్తే ఒక్కొక్కరు ఉంటారు, ఎంత పీక్గా చేస్తారంటే 6 నెలల్లో తగ్గిపోతారు, మళ్ళీ అలానే తినేస్తారు, మళ్ళీ పెరిగిపోతూ ఉంటారు. స్టాండర్డ్గా ఉండరు. దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి? ఇదే ప్రతి దగ్గర ఇది పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. దిస్ ఈస్ వాట్ యూ కెన్ అసెస్. దిస్ ఈస్ అ పర్సనాలిటీ. ద వే వన్ యూ డూ, యూ విల్ డూ ఎవ్రీవేర్ ద సేమ్. మనం ఒక దగ్గర చేసింది ప్రతి దగ్గర రిపీట్ అవుతుంది. నువ్వు ఒకలాగా ఒక దగ్గర ప్రవర్తిస్తున్నావు అంటే ఇదే నీకు ఎక్కడో ఒక దగ్గర ప్రతి దగ్గర రిప్లికేట్ అవుతా ఉంటుంది. దీన్ని మనం అన్వయించుకుంటే రిలేషన్షిప్ మీరు మీరే అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటారు. అతి చేస్తారా రిలేషన్స్తో, వదిలేస్తే మొత్తానికి వదిలేస్తారా, డబ్బు ఖర్చు పెడతారా లేకపోతే మొత్తానికి ఖర్చు పెట్టకుండా ఉంటారా. యూ అబ్జర్వ్ యువర్ పర్సనాలిటీ. దిస్ ఆల్ కమ్స్ ఫ్రమ్ యువర్ సమ్హౌ లోపల ట్రామా అనుకోనివ్వండి, పర్సనాలిటీ ట్రైట్స్ అనుకోనివ్వండి. సో నీ వ్యక్తిత్వంని రిప్రజెంట్ చేస్తుంది ఇవన్నీ గుణాలు. సో ఏ కష్టం వచ్చినా ఒకటి ఫాలో అవ్వాలి అని అనుకున్నాం అనుకో, అది వీలైనంత వరకు అక్కడ తీసుకెళ్ళడం. మీరు ఇప్పుడు 2 చెప్పారు, ఫిజికల్ ఫిట్నెస్ వర్క్ ఉంటుంది, ఫుడ్ కంట్రోల్. మీరు అన్నట్టు మంచి జోష్లో ఉన్నప్పుడు 2 స్టార్ట్ చేస్తారు. కొంచెం కష్టం రాగానే 2 ఆపేస్తారు. కానీ మీకు అసలు ఒక భయంకరమైన టిప్ చెప్పనా నేను? ఒక భయంకరమైన టిప్ చాలా సీరియస్గా శ్రద్ధగా వినండి. మీకు కష్టాలు ఉన్నప్పుడే ఈ 2 చేస్తే మైండ్ క్లారిటీ వచ్చి సొల్యూషన్ ఇట్టే దొరుకుతుంది. రియల్లీ నేను బాండ్ పేపర్ తెచ్చియండి, రాసిస్తా, ఎవరైనా నాతో కాంట్రాక్ట్ చేస్తే రమ్మనండి, షోలో కూర్చుంటా. ఎంత అంటే మీరు షుగర్స్ కట్ డౌన్ అంటే షుగర్స్ కట్ డౌన్ చేయడం అంటే పీలిక పెట్టి ఏదో అలా తినమనట్లేదు. స్వీట్స్ కొన్ని రోజులు తక్కువ చేసి మీరు ఫోకస్గా డిసిప్లిన్గా ఎక్సర్సైజ్ యోగా చేసుకుని కొంచెం ఫుడ్ కంట్రోల్ మోతాదులో తిని టైం లిమిట్లో తిని టైంకి పడుకుంటే మీ సొల్యూషన్స్ అసలు ఎలా అంటే అలా పొర విడిచి అలా రాత్రి మీకు యూనివర్స్ వచ్చి ఇలా ఇచ్చి కళ్ళకి ఇట్లా మెదడులోకి వచ్చి కళ్ళు తెరుస్తారు. ఇది చేసేస్తా అనుకుంటారు. మన ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరికేస్తుంది. 100% జయ, 200%. బికాజ్ యూఆర్ నాట్. నిన్న నేను ఐ మెట్ వన్ పర్సన్, మీటింగ్ ఉంటే వచ్చి ఉండేదో, చెప్తా ఉండే షుగర్ బంద్ చేసినన్ని రోజులు అసలు ఎన్ని అవర్స్ పని చేయగలిగానో నేను. 6 months బంద్ చేసా. సో అవి సూపర్ యాక్టివ్, సూపర్ స్ట్రాంగ్, ఇట్లా మస్తు పని చేసిన. అదే కరెక్ట్గా 1 month చీట్ మంత్ పెట్టుకుందామని షుగర్స్ స్టార్ట్ చేసిన. అసలు ఎక్కడ కూర్చుంటే 2 hours ఇట్లా లైజీగా అనిపిస్తుంది, ఇంకా తినాలనిపిస్తుంది, ఇంకా అంటే 4-5 అంటే ఎంత ఈజీ చేంజ్ ఉంది అని. సో బేసికల్లీ ఇట్స్ పవర్ఫుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను చెప్పినప్పుడు మీరు ట్రై చేయండి అని చెప్పాను కదా. ఎప్పుడైతే మీరు ఫుడ్ని క్లారిటీగా మెయింటైన్ చేస్తారో, ఎప్పుడైనా సమస్య వస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా వెళ్ళాము, నిజంగానే సమస్య ఉంది, సమస్య లేదు అని నేను చెప్పట్లా. సమస్య ఉన్నప్పుడు మీకు ఎక్సర్సైజ్ చేయడం వీలు కాలేదు, ఒప్పుకుంటా, నేను అర్థం చేసుకుంటా. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను అనుభవించాను కాబట్టి. ఒక 6-7 నెలల నుంచి నాకు కొంచెం కూడా ఎక్సర్సైజ్ చేసే అవకాశం లేదు, చెయ్యలేని పరిస్థితి, నన్ను నేను నిలబెట్టుకోలేని పరిస్థితి. కానీ ఆ సిచ్యువేషన్లో నేను విన్నాను, ఒక 4 days అసలు కంప్లీట్ ఫుడ్ లేకుండా, ఒక 2-3 days వాటర్ డ్రాప్ కూడా మీరు నోట్లో వేసుకోలేదని విన్నా నేను. అది ఎట్లా అంటే ఆయన ప్రిపేర్ చేశాడు దేవుడు. నన్ను అందరూ అనేవాళ్ళు, పాప కూడా ఎప్పుడు అనేది, నీ డిసిప్లిన్కి దండం అమ్మ అని. అంటే ఒక 14 ఏళ్లుగా లిటరల్లీ ఫిజికల్ యోగా ఆర్ స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ అనేది నా దినచర్య. అప్పటి వరకు నేను ఒక్క పోస్ట్ పెట్టను దాన్ని. మన సుమన్ టీవీలో ఎప్పుడైతే నన్ను పిలిచారో, ఓకే నేను మాటలే చెప్పడం లేదు, రియల్గా ఐ లివ్ బై దిస్ లైఫ్ అని అప్పుడు నా స్టోరీస్ పెట్టడము ఫేస్బుక్లో కానీ. మన దగ్గరికి రాక మునిపే యోగా, అయ్యయ్యో భలే ఉన్నారు. భగవంతుడు నన్ను పిలిచిందే. నేను ఎప్పుడు చెప్పేదాన్ని, నీమే వ్యాలిడ్. 14-16 ఏళ్ళు కోర్స్ చేసింది, లైఫ్లో మొత్తం రుబ్బేశాను, జీవితాన్ని వడగట్టేసింది, అన్నిట్లో పాస్ కష్టాలు ప్రాబ్లమ్ సాల్వ్ అని పాస్ చేసి, నేను మీకు కనిపించిన 1 yearలో మేడం జుమ్ అని పెరిగిపోయింది అనుకుంటున్నారా? ఇట్స్ ఎ బ్యాంబూ ట్రీ. నేను
ఐఎమ్ నాట్ కొత్తిమీర దట్ యూ కెన్ పుట్ ఇంట్ గార్నిష్ ఇన్ ట్రీ. పెట్టంగానే వారం రోజుల్లో మొక్క వచ్చింది, మేడంకి లైమ్ లైట్ వచ్చింది అనుకుంటున్నారు. నో, బ్యాంబూ ట్రీ 1 సంవత్సరంలో పెరగదు, 2 సంవత్సరాలు పెరగదు, 5 సంవత్సరంలో ఒకేసారి పెరుగుతుంది కదా. దట్ ఈస్ మై ఫౌండేషన్. 16-17 years of a life was a hell out of things. So too many things happened. ప్రతి దగ్గర సమస్యకి ఒక లర్నింగ్, ఒక కోర్స్, ఒక ప్లేస్, ఒక సిచ్యుయేషన్, ఒక యోగా. నెవర్ ఐ థాట్ నేను ఒక ట్రైనర్ కోసం యోగా చేయలేదు. నేను బయాలజీ స్టూడెంట్, నాకు ఫిజికల్ ఎనాటమీ ఇష్టం. సో దానికోసమని 2002-3లో రీబాక్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కోర్స్ అని, మీకు పర్ల్ సిటీ అని సచిన్ రాధా అని చెన్నై నుంచి వస్తారు, వాళ్ళ దగ్గర నేను అప్పుడు ఇంటర్నేషనల్ రీబాక్ సర్టిఫికేట్ కోర్స్ చేశాను, అడ్వాన్స్ సర్టిఫికేషన్ కోర్సెస్. సో నేను అప్పుడు నేర్చుకున్న యోగా నా కోసమే. నెవర్, బికాస్ కొంచెం మన ఫ్యామిలీలో పెద్ద అంత పోయి చెయ్యాలి అన్న ఆలోచన, ట్రైనర్ గా అయితే ఒప్పుకుంటారని నేను అనుకోపోయేదాన్ని. నేను కూడా థాట్ లేకుండే, బట్ నాకు ఇష్టం. ఐ డోంట్ నో. ఇప్పుడు మొన్న నేను ఐఫోన్, మన యాపిల్, సారీ అది పేరు కట్ చేయండి, ఇంటి ఆయన పేరుంది, యాపిల్ ఆయన యాపిల్ ఫౌండర్ అని చెప్తాను. ఓకే, యాపిల్ ఫౌండర్ ఉన్నారు కదా, తనది స్టోరీ విన్నప్పుడు క్యాలిగ్రఫీ స్కూల్ డ్రాప్ అవుట్, క్యాలిగ్రఫీ రైటింగ్ నేర్చుకునేవాడంట, ఏదో చేసేవాడంట. అయితే ఇవన్నీ కట్ చేస్తే ఆయన సక్సెస్ యాపిల్ అవ్వడానికి ఏంటంటే ఆయన ఫాంటే. సో లైఫ్లో దేవుడు ఎందుకు ఏమి డాట్స్ కనెక్ట్ చేస్తాడో తెలీదు. అసలు నేను ఎప్పుడు చిన్న బుజ్జి పాపల్ని పెట్టుకొని యోగా కోర్స్ ఎందుకు చేశానో నాకు తెలీదు. నేను నా ఫ్రెండ్స్ 3కి నేర్పించేదాన్ని ఇంట్లో. నేర్పించడం అంటే నాట్ ఫర్ మనీ, లైక్ ఊరికి అందరం కలిసి చేసేవాళ్ళం. జమున, రమ అని నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఈటల రాజేందర్ గారి వైఫ్. ఓకే, సో మేము చేసేవాళ్ళం. అలాంటి అక్కడ చాలా పెద్ద స్టోరీ రా. ఐ కెన్ రైట్ అ బుక్ ఆన్ మై నేమ్, మై లైఫ్. సూపర్, డెఫినెట్ గా. నా బిడ్డ నాకు ముందు అసలు ఎన్ని పనులు పెట్టిపోయిందంటే, నేను మొన్న చెన్నై వెళ్ళినప్పుడు ఒక ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాల్సింది, షీ రిజిస్టర్డ్. అది ఎందుకు అనే దానికి అర్థమే లేదు. ఒక 6 నెలల కింద అమ్మ బుక్ రాయొచ్చు కదా, మీ లైఫ్ బుక్ రాయొచ్చు కదా చెప్పేది అని స్టార్ట్ చేసింది. సో నాకు ఎన్ని పెండింగ్ పనులు పెట్టిపోయిందో ఆమె, అంటే నాకు హోంవర్క్ ఇచ్చిపోయింది, లైఫ్ వర్క్ ఇచ్చిపోయింది నాకు. సో అలాంటి నేను అన్ని డాట్స్ కనెక్ట్ చేస్తే ఎందుకు, నాకు చాలా బాడీ టెండెన్సీ చాలా అందరూ మామూలుగా అన్నం పప్పు కూర తిన్నట్టు 3 పూట్ల ఇంట్లో ఫుడ్, దోశ, మధ్యాహ్నం కాస్త అన్నము, రాత్రి మళ్ళీ అన్నం తింటే కరెక్ట్ విత్ ఇన్ 1 month లో నేను గెయిన్ అవుతా 3-4 kg. నాకు టెండెన్సీ, బాడీ టెండెన్సీ గుంజేసుకుంటది, అబ్జార్ప్షన్ ఉంటది. సో మెటబాలిజం తక్కువ అనుకుంటా, మన జెనెటికల్లీ ఏంటో. మేబీ మా మేనమామల్ని కూడా పోలినట్టున్నా, వాళ్ళు మంచి పర్సనాలిటీ మనుషులు, ఆజానుబాహులు. సో అలాంటి బాడీ 84 kgs నుంచి నేను 58 kgsకి వచ్చా 2010లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మెయింటైన్ చేస్తున్నా. ఓకే, సో నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇట్స్ నాట్ టు లుక్ గుడ్ ఫ్యాక్టర్, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. కాళ్ళు నొప్పి వస్తాయి ఈ చెస్ట్లో. అప్పుడే చిన్న పిల్లలు కదా, 84 kgs ఉండేవారికి నాకు మజిల్ స్పాజమ్ అయిపోయింది. కానీ ఆ పెయిన్ నేను చెస్ట్ పెయిన్ అనుకొని చచ్చిపోతానేమో ఇంత చిన్న పిల్లల్ని వదిలేసి అని ఒక ప్యానిక్ అయిపోయి, ఆ రోజు నేను వెయిట్ లాస్ అవ్వాలి అని డిసైడ్ అయ్యి, ఈ స్టోరీ నేను చాలాసార్లు చెప్పాను, రిపీట్ చేశాను, బట్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ఆన్ ద కెమెరా. సో అది నన్ను అలా అన్ని నేర్చుకుంటూ, న్యూట్రిషన్ ఓకే, కొంచెం నేను అప్పుడు ఒక యూజ్ చేసి ప్రోటీన్ డ్రింక్స్ తగ్గా. దాని తర్వాత ఎన్ని రోజులు వాడతాం మనం అనే ఉద్దేశంతో ఏం చేశానంటే, లెట్ మీ డూ అ న్యూట్రిషన్ కోర్స్ వేర్ ఐ కెన్ అండర్స్టాండ్, ఫిగర్ అవుట్ దిస్ వాట్ ఆర్ ద సప్లిమెంట్స్, ఇట్లా బ్యాలెన్స్ చేయొచ్చు. రోజువారీ ఫుడ్ కథం మిల్లెట్స్ లోకి దిగా, కోకోనట్ ఆయిల్ లోకి దిగా. స్లోగా ఒక్కొక్కటి నా లైఫ్ లో, మా ఇంట్లో ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అన్న, ఘీ అన్న ఉంటుంది, లేదా మిల్లెట్స్, బ్రౌన్ రైస్, నార్మల్ అన్నం కూడా ఉంటుంది. ఎప్పుడు ఏది కాకపోతే ఎక్కువ నన్ను మా రన్నర్ కమ్యూనిటీలో లిటరల్లీ మిల్లెట్ క్వీన్ అని పిలుస్తారు. సో అంటే మన పాతకాలంలో అదే ఉంది. ఇప్పుడు ఏదో నేను కొత్తగా స్టైల్ది తింటలేను. ఎలా అయిపోయిందంటే, స్టైల్గా తినే పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు, వైట్ అన్నము, కూరలు, పెప్సీలు, కోక్లు, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, బిస్కెట్లు నార్మల్ అయిపోయి, మిల్లెట్స్, బ్రౌన్ రైస్, మొలకలు, కూరగాయలు అంటే సింగిల్ నార్మల్ అయిపోయాం. ఓ అంట, ఇదే నార్మల్ రా బాబు, అదే అబ్నార్మల్, అదే ఉల్టా, అదే దట్స్ వాట్. అసలు ఎలా తయారైతుందంటే, మళ్ళా స్టైల్ ట్రెండ్ అనటం వల్ల
అసలు కల్చరే విచిత్రం పాష్ అయిపోతుంది. అవును, ఎలా అంటే ఇప్పుడు బతుకమ్మ ఆడటము స్టేట్మెంట్ స్టైల్ అయిపోయింది. కాదది అసలు మన కల్చర్ అదంతే. అంతే కదా. వారిని అంటే అది తీసేసి మళ్ళీ తెచ్చుకుంటే కల్చర్ Culture, కొత్త అదే ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్, ఎస్, రైట్? అంతే కదా. ఎగ్జాక్ట్లీ అట్లా ట్రై చేస్తున్నట్టు. సో నేను నాకేందంటే ఒకటి భయం, మా అత్త మామను నేను ఎదురుగా నా కళ్ళ ముందు ఒక 2 years లో చనిపోవడం చూసా. అప్పుడు నేను ఒక 20 years. సో నాకు బెంగొచ్చేసింది, అరే ఇలా సడన్ గా ఒకవేళ హెల్త్ ఇష్యూస్ వల్ల పోతే పిల్లలు ఏం కావాలి. మా అమ్మ నన్ను ఇప్పటికి ఇలా ఒక ధైర్యంగా పక్క నుంచి నిలబడి వారియర్ లాగుందే, నేను నా పిల్లలకు ఉండాలి కదా అని అనుకున్నా. నాకేం తెలుసు నా పిల్లే నన్ను వదిలేసిపోతుందని. నేను చాలా వీడియోస్లో చెప్పాను, నేను వాళ్ళ కోసమే నేను ఫిట్ అయ్యాను అని. సో సో ఎట్లా రాస్తాడో తెలియదు ఆయన. మనం ఒకటి అనుకుంటే ఆయన ఒకటి రాస్తుంటాడు కదా. సో తనొకటి తెలిస్తే దైవం ఒకటి. కానీ మీరు చూడండి, తను నాతో ఉంది అనుకుంటున్నాను, తను ఎక్కడో ఉంది అనుకుంటున్నాను అంటున్నారు, కానీ అక్క ప్రతి మాటలోనూ తను అట్లా ఎట్లా వస్తుందిరా. నేను అప్పుడైనా వాళ్ళ టాపిక్ రాని నాకు గడవదే. నాకు మాట, నాకు ఫోన్ మెసేజ్ వస్తలేదు జయ, నాకు ఫోన్ వస్తలేదు. నాకు ప్రతి షూట్ లో ఫోన్ వచ్చేది, మెసేజ్ వచ్చేది, ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఉంటుంది. సో అందరికి ఊరికే నాగరాజు వీళ్ళకి విచిత్రం అయ్యేది, సైలెంట్ లో పెట్టాక ఎట్లా వస్తుంది ఇది అని. ఎందుకంటే నేనే మర్చిపోయా, అది ఎమర్జెన్సీలో, అమ్మాయిలు కదా టెన్షన్. సో ఎక్కడున్నా నేను ఎత్తాలి, అందుకని అది ఎమర్జెన్సీలో పెడతా. సో సైలెంట్ లో ఉన్నా వస్తుంది మీకు ఆ ఫోన్. మన ప్రియారిటీ ఉన్న వాళ్ళకి అట్లా పెట్టుకుంటాం. సో నేను ఆడపిల్లలు కదా అని అట్లా పెట్టుకున్న అమ్మను నాకు ఒక మెసేజ్, ఐ లవ్ యూ అమ్మ, అమ్మ మిస్ యూ అమ్మ, అమ్మ ఎప్పుడు వస్తున్నావు అమ్మ, నాకు ఇది కావాలమ్మా, అదే అన్న ఫోన్, ఇది ఏం లేదు. అలా ఒక లైఫ్ లెస్ ఉంది. అసలు అట్లా అనుకోవద్దు, మీరు అస్సలు అట్లా అనుకోవద్దు. ఎంత మంది నాకు మీ గురించి అంటే మీ మాట విని, మీ ఒక్క వీడియో విని వాళ్ళకి ఏదైనా కష్టం అనిపించింది, ఇంకా అసలు అంటే నేను ఒక పేరు కెమెరా ముందు చెప్పకూడదు, మనకు తెలిసిన నౌన్ పర్సన్ అన్నమాట. తనకు చాలా సమస్య, భగవంతుడి జన్మ నాకు ఎందుకు ఇచ్చాడు, వదిలేద్దాం అనే సిచ్యువేషన్లో మీ వీడియో చూసి ఇది కదా లైఫ్ అంటే, ఇట్లా కదా అంటే, ఎంత మందికి రోల్ మోడల్ మీరు. సో నా బిడ్డకు రోల్ మోడల్ అని నా ఇన్స్టాలో చూసినా ఆమె రాసిన మెసేజెస్ ఉంటాయి, యు ఆర్ మై ఇన్స్పిరేషన్, యు ఆర్ మై రోల్ మోడల్ అని రాసేది కదా. అది రాసిన దాన్ని డిసప్పాయింట్ చేయకుండా బతకడానికే ఈ ముందడుగు కూడా. ఖచ్చితంగా దిస్ ఇస్ హౌ. అందుకని కూడా హెల్దీగా ఎందుకంటే అది మళ్ళీ బ్రతికితే నేను అలా బతకలేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకో కూతురికి ఇబ్బంది పెట్టకూడదు, నా హస్బెండ్ కి ఇబ్బంది పెట్టకూడదు, నా అమ్మ నాన్నకి ఇబ్బంది పెట్టకూడదు, లక్షల మందికి ఇబ్బంది పెట్టకూడదు అనే మీ ప్రేమ, ఆ బోర్డుని నాకు నిజంగా కూడా శిరస వహిస్తాననే చెప్పొచ్చు. మేబీ మీకు పెద్దగా అనిపించినా నాకైతే అది పెద్ద బాధ్యత, పెద్ద ఆదరణ. సో అందుకన్నా సో నేను అందరూ అనుకున్నారు అని చెప్తున్నారు, అన్నేళ్ళు తపస్సు చేపించాడు నాతో, మొండిగా మెంటల్ గా నన్ను స్ట్రాంగ్ చేశాడు, ఫిజికల్ గా స్ట్రాంగ్ చేశాడు. ఇప్పుడు తినటానికి లేకపోతే ఆ సిచ్యువేషన్ వేరు, మనకి తినటానికి అన్ని ఉండి ఏది కావాలంటే అది తినగలిగే కెపాసిటీ చేయించుకోగలము, వండించుకోగలము కదా. ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా అదే కదా, దీనికి మీకు ఇంకొక ఎగ్జాంపుల్. ఆ కంట్రోల్, నిగ్రహ శక్తి లేకపోవడం వల్లనే బలాదూరుగా ఏది పడితే అది తినటం వల్లనే, ఏది ఎప్పుడంటే అది చెయ్యటం వల్లనే ఆ పైశాచిక ఆనందాలు బయట ఎక్కువ అవుతున్నాయి. నీకేది అనిపిస్తే అది చేసేయటం. అక్కడ ఆగాలి. ఫీలింగ్స్ కంట్రోల్ అవ్వాలి అంటే యూ నీడ్ టు కంట్రోల్ ఆల్ దీస్, యూ నీడ్ టు డెవలప్ దీస్ హ్యాబిట్స్. ఎట్లా? రోజువారీగా డిసిప్లిన్. ఫిజికల్కి వెళ్తున్నావు అంటే మెంటల్ మజిల్ మెమరీ అవుతుంది, ఈమె పోతుంది వస్తుంది అంటే డిసిప్లిన్, పద్ధతి. సో ప్రతి దానికి మజిల్. ఎప్పుడైతే ఫిజికల్ ఫిట్నెస్ నువ్వు అదే పనిగా నువ్వు 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేసా అంటే నువ్వు పూర్వమున్న మనిషి అయితే కావు. మెంటల్లీ యుల్ బికమ్ అట్టర్లీ స్ట్రాంగ్. నన్ను అంత ఘోరంగా టెంప్ట్ చేసి ఆయన స్ట్రాంగ్ చేశాడంటే, ఈరోజు నేను అంటే ఫిజికల్గా కూడా ఇంత తొందరగా కోలుకోగలిగాను అంటే నేను లోలో ఉండి తినకపోవడం కానీ లేకపోతే ఏడవడం కానీ, దానికి అందరూ అనుకున్నారు యోగా చేసింది కాబట్టి ఆ మాత్రం తట్టుకోగలిగింది అని అన్నాము అని అనుకుంటున్నారు అని నా ఫ్రెండ్స్ చెప్తా ఉండినారు. బట్ పక్కన పెడితే మేబీ నాకు ఆ తర్వాత అనిపించింది అంటే ఈ దేహాన్ని నేను ఒక వజ్రం లాగా తయారు చేశాను అని అర్థమైంది నాకు. నేను తినకపోయినా అది ఏం కుంగిపోవట్లా. నన్ను బాగున్నావా, ఆరోగ్యం బాగుందా అని అడిగితే నేను దున్నపోతులా ఉన్నాను అని చెప్తున్నాను. తిన్నావా అంటే తప్పట్లేదే,
తప్పట్లేదే. తప్పట్లేదు. నేను తినకపోతే వేరే వాళ్ళందరూ కండిషన్ పెడుతున్నారే, ఎందుకు తినవు వీళ్ళని హట్ చేసి అంత ఊరికి అడిగిపించుకోవడం. సరే నాకు ఇష్టం ఉందేందో నేను తినేస్తే సరిపోతుంది. బతకడానికైతే ఊపిరి పిలవడానికి తినాలా, అట్లానే హెల్తీగా ఉండాలా, ముందుకు ప్రయాణం అయితే చెయ్యాలా. అంటే నన్ను ఎన్ని రోజులు బ్రతికిస్తాడో తెలీదు. ఆ బ్రతికినన్ని రోజులు భలే బతికిందిరా, మొండిదానిలా బతికిందిరా, గట్టి గుండెరా అని అనుకుంటారేమో. అలా అయినా పర్లేదు. 10 మందికి మాత్రం అంత పెద్ద ప్రాబ్లం ముందు మా ప్రాబ్లంలు ఏంటి అని వాళ్ళ ప్రాబ్లంల నుండి బయటికి రావడానికైనా నేను ఖచ్చితంగా విమెన్ కమ్యూనిటీ బిల్డ్ చేసి విమెన్ ఎంపవర్మెంట్, ఫినాన్షియల్ ఫ్రీడమ్, వాళ్ళ ఒక గ్రోత్కి కృషి చేయడమే నా ముందు జర్నీ అంతా. సూపర్. దీంట్లో మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ అనేది చాలా ఓ ఇంపార్టెంట్. మై గాడ్, నేను మీకు లివింగ్ Yes. ఎగ్జాంపుల్ 100%. సో మీరేం చేయాలా, మీరు అడిగిన క్వశ్చన్కి ఎండ్ ఆఫ్ ద మెసేజ్ ఏంటంటే, ఖచ్చితంగా కష్టమవుతుంది మై డియర్ బంగారు తల్లులైనా సరే, నా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయినా సరే. ఏంటంటే మీకు ఒకటి ఎక్సర్సైజ్ చేయడం కుదరలా, ఫుడ్ను మాత్రం వదలకండి. ఎప్పుడైతే అది మీరు వదిలేశారు అని అంటే మీ లోపల డిసిషన్ తీసుకునే ఒక తత్వం ఇంకా కోల్పోయి తప్పుడు డెసిషన్ల వైపు కానీ, ఇంకా ప్రోకాస్టినేషన్, ఇంకా లేజినెస్, ప్రాబ్లమ్ని కూరుపుకోతుంటారు. అదే మీరు ఎప్పుడైతే ఇది ఉంటారో మీలో ఎక్కడ లేని ఉత్సాహం, ఎక్కడ లేని శక్తి వచ్చేసి అలా ఓకగా, ఇప్పుడు మీరు లేకపోతే పెద్ద ఒక 50 కేజీల లగేజ్ చేసుకొని పోతే పరిగెడతారా, లేకపోతే ఇలా అయితే ఈజీగా వెయిట్ లెస్ ఉంటే పరిగెడతారా? సో కాబట్టి ఇట్ ఈస్ అ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. చెప్పడానికి బాగుంటుంది, ఏది అనకండి. మీకే డౌట్ ఉన్నా, మీతో పాటు నేను నించొని మిమ్మల్ని గైడ్ చేయాలనుకున్నా, దే కెన్ కాల్ us on this number, they can form a community with me, I can guide them, I can be an accountable partner. ఎందుకు కాదో చూద్దాం ఈసారి, ఎందుకు అవ్వదో. నేను మనిషినేగా, నాకు మీరు అన్నారే అన్ని ఎదురుగా ఉంటాయి కదా, ఇవాళ వస్తుంటే చెప్తున్నా మేడం మై ఏ బనా సక్తా, నేను జనరల్గా నేనే కుక్ చేసుకుంటా. కొంచెం ఇప్పుడు బాలేక అబ్బాయి కుక్ చేస్తున్నాడు, నేను ఇట్లా హోటల్లో చేసేచ్చా, అది చేస్తే ఇది చేస్తే, ఒరే రాంగ్ ఇంట్లో ఉన్నావురా, మేము అవన్నీ తిన నూనెలో దేవేవి అని చెప్పాను. సో బట్ స్టిల్ హీ మేడ్ అ నైస్ సాలడ్. సో అట్లా నువ్వు ఏమున్నది అని నీ కంటికి మంచిగా కనిపించింది నాకు కావాలంటే ఎట్లా కుదురుతుంది? మనకి సెట్ అవుతుందా లేదా, మన బడ్జెట్కి సెట్ అవుతుందా లేదా, మన ఇంటికి సెట్ అవుతుందా లేదా, మన కల్చర్లో సెట్ అవుతుందా లేదా? అమెరికాలో మేడం ఇద్దరిని పెళ్లి చేసుకుంటారు మేడం అని అంటే ఇండియాలో కల్చర్లో సెట్ కాదు. నీకు అక్కడ బర్గర్ ఉంది మేడం, పిజ్జా ఉంది మేడం, ఐస్ క్రీమ్ ఉంది, నీ బాడీకి సెట్ అవుతుందా? నీ మెటబాలిజంకి సెట్ అవుతుందా? మేడం BMW మంచుకుందాం, నీ జీతానికి సెట్ అవుతుందా? ఇది అంత ఎట్లా ఆలోచిస్తున్నావో బాడీలో కూడా అంతే. ఎటు కూడా తక్కువ దొరుకుతున్నాయి, రోడ్డు మీద అన్ని పిచ్చి పిచ్చి స్టాల్స్ చిన్న చిన్నవి పెడుతున్నారు, చాలా ఈజీ ఫుడ్ ఉంది తక్కువలో దొరుకుతుందని డంప్ డంప్ డంప్. కోపం వచ్చినా ఫుడ్డే, ప్రేమ వచ్చినా ఫుడ్డే, పార్టీ అయినా ఫుడ్డే, దుఃఖం వచ్చినా ఫుడ్డే, లవ్ ఫెయిల్ అయినా ఫుడ్డే, లవ్ సక్సెస్ అయినా ఫుడ్డే. ఏం కావాలా, పీనే వాళ్ళొక్క బహానా చెయ్యి అన్నట్టు ఉంది కథ. అంటే సర్వ కృషి దేనికి? సెల్ఫ్ అసాసినేషన్, అంతే. నాశనం అయ్యడానికే మనం ఒక ప్రతి దాంట్లో ప్రాతిపదికగా ముందడుగేస్తున్నాం. ప్రతి దాంట్లో ఫ్యాషన్ అనే పేరుతో, ట్రెండ్ అనే పేరుతో, స్టైల్ అనే పేరుతో, స్ట్రెస్ రిలీఫ్ అనే పేరుతో, సెలబ్రేషన్ అనే పేరుతో, ఎంజాయ్మెంట్ అనే పేరుతో, ఫేమ్ అనే పేరుతో, ఫ్రెండ్స్ అనే పేరుతో, ట్రిప్ అనే పేరుతో ఒక అదుపు లేకుండా బాడీని సఫర్ చెయ్యకండి. తర్వాత ఇవందరూ ఏవి ఉండదు. ఒక 60-70 ఏళ్ళకి ఇవి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు 60-70 ఏళ్ళ దాకా కూడా ఎక్కడ ఓకే నాకు తెలియదు. అలా అన్నప్పుడు ఇవి ఇక్కడ నొప్పి వస్తున్నా నువ్వు ఎంత ముందుకు వెళ్దావన్నా మనసు బాడీ వెళ్ళదు. కాబట్టి బాడీని కాపాడుకోండి, మైండ్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.